లోతట్టు పంట పొలాల్లో వర్షపు నీరు ఉసురు తీసిన వరి పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పరిశీలించారు. వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించి పంట చేలను పరిశీలించారు. రైతులకు తగిన సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలు, మురుగునీటి పారుదల సదుపాయం లేని ప్రదేశాల్లో వెదజల్లి వరి మొలక దెబ్బతిందని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు చెప్పారు. రోజు వర్షాలు కురవటం, వరద నీరు బయటకు పోయే మార్గం లేక వారం రోజుల పాటు నీరు నిలిచిన పంట చేలల్లో ఈ పరిణామం ఉందన్నారు. ఆలస్యంగా వెదజల్లిన చేలల్లోనే ఈ పరిస్థితి ఉందని, వాస్తవానికి ఇటీవల కురిసిన వర్షాలకు వరి చేలల్లో మొలక శాతం బ్రహ్మాండంగా ఉందన్నారు. తెనాలి మండలంలోని హాఫ్పేట, నందివెలుగు, తేలప్రోలు గ్రామాల్లోని పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి, పలువురు రైతులు వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లను కలిసి రైతు సమస్యల గురించి వివరించారు. అదేవిధంగా తెనాలి మండలంలో వరి సాగు విస్తీర్ణం 16,000 ఎకరాలు కాగా ఇప్పటికే 14,000 ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారి చెప్పారు. జూలై మొదటి వారం నుంచి వెదజల్లటం ఆరంభించారని, క్రమంగా ముమ్మరం చేశారని తెలిపారు. ఆలస్యంగా వెదజల్లిన చేలల్లో, అది కూడా లోతట్టు, మురుగుపారుదల సదుపాయం సక్రమంగా లేని పంట పొలాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి కురిసిన వర్షాలకు మొలక దెబ్బతిన్నట్లు చెప్పారు. 25% పైగా మొలక దెబ్బతిన్న పంట పొలాల్లో తిరిగి విత్తనాలను వెదజల్లుకోవాలని ఆయన సలహానిచ్చారు. ప్రస్తుతం పంట పొలాల్లో నీరు ఉన్నందున కలుపు సమస్య అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు. 20 రోజుల తర్వాత కాంప్లెక్స్ ఎరువులు, DAP చల్లితే పంట ఏపుగా పెరుగుతుందని సూచించారు. రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అనుసరించి వరి సాగు చేయాలని చెప్పారు. పంట కాలువలో చిన్న చిన్న వ్యర్థాలను రైతులు తొలగించుకుంటే మంచిదని అన్నారు. పంట కాలువలు, మురుగు కాలువలో తూటాకు, గుర్రపు డెక్క వంటి అవరోధాలుంటే ఇరిగేషన్, డ్రైనేజీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులను కలిసి వారి ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామాల్లోని VROలు, VAAల ద్వారా కౌలు రైతులు గుర్తింపు కార్డులను పొందాలని కూడా నున్నా వెంకటేశ్వర్లు సూచించారు. వీరితో తెనాలి వ్యవసాయ ADA N ఉషారాణి, మండల వ్యవసాయ అధికారి G ప్రేమ్సాగర్, VAAలు వంశీ, శివతేజ, మౌనిక, అఖ్తార్ అహ్మద్ రైతులు పాల్గొన్నారు. వరి సాగు భూమి 16,000 ఎకరాలు ఉంది. దీనికి గాను సుమారుగా 14,000 ఎకరాలు ఇప్పటికే డైరెక్ట్ యథ పద్ధతిలో సాగు చేయడం జరిగింది. రైతులు గత 10 రోజులు 15 రోజుల క్రితం దాదాపుగా జూలై మొదటి వారం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు ఎదబెట్టడం మొదలుపెట్టారు. కాకపోతే 10-12 తారీఖుల నుంచి కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొద్దిగా ఆలస్యంగా ఎదబెట్టినటువంటి చేలల్లో నీళ్లు నిలబడటం, ఆ నీళ్లు కొంత కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల మురుగు పారుదల కూడా సరైనటువంటి సదుపాయం లేనటువంటి చోట్ల నీళ్లు వారానికి పైగా నిలబడి కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితుంది. కానీ వాస్తవంగా మొన్న పడినటువంటి వర్షాల తర్వాత చేలన్నీ కూడా, వరి చేలన్నీ కూడా చాలా బాగున్నాయి. మొలక శాతం కూడా బాగా వచ్చింది. కానీ లోతట్టుగా ఉండి రోడ్డు వైపు మురుగు పోవటానికి వీలైనటువంటి కొన్ని ప్యాచెస్లో మొలక శాతం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతులకు కూడా చూసిన ఏంటంటే ఇమీడియట్గా ఆ కొద్ది గొప్ప నీళ్లు కనుక నిల్వ ఉండేటట్లయితే అలాంటి వాటిని తీసేయమని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ పూర్తిగా 25% పైబడి కనుక మొలక దెబ్బతినేటట్లే అట్లాంటి దానిలో మళ్ళీ తిరిగి వాళ్ళు ఎదబెట్టుకునే పరిస్థితి చేయమని చెప్పి కూడా రైతులకి సూచించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పడినటువంటి వర్షాలకి తప్పకుండా చాలల్లో మరి కలుపు కూడా కొంతవరకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి కలుపు రాకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా రైతాంగం పోస్ట్ ఎమర్జెన్సీలో వాడేటువంటి కలుపు మందుల్ని వాడి కలుపు సమస్య కూడా ఇప్పుడు నివారించుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఏదేమైనా కానీ 4 రోజుల వరకు రైతులు మరి ఎరువులు వేసే పరిస్థితి లేదు. నెల అయిపోయినటువంటి కాలపరిమితి నిండినటువంటి పొలాల్లో రైతాంగం DAP లేదా కాంప్లెక్స్ కానీ యూరియా తగు మోతాదులో వేసుకునేటట్లయితే ఎదబెట్టినటువంటి వైరి మరి బాగా ఆరోగ్యంగా వచ్చే